కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ దర్యాప్తు జరగాలన్న పిటిషన్ల మీద విచారణ ఈ నెల 10వ తారీఖు వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద సిబిఐతో విచారణ జరిపించాలని టోటల్గా 5 పిటిషన్లు దాఖలైన తెలంగాణ హైకోర్టులో. వీటిని విచారించింది హైకోర్టు. ఈ 5 పిటిషన్ల మీద కలిపి ఒకేసారి ఎల్లుండి విచారణ చేపడతామని చెప్పింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద జ్యుడిషియల్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. జ్యుడిషియల్ విచారణ వేసినందువల్ల సిబిఐ విచారణ అవసరం లేదన్నారు. అంటే ఖచ్చితంగా కేసీఆర్ అంటే భయం కానీ, కేసీఆర్తో ఒప్పందం కానీ, లేదా కేసీఆర్కి అమ్ముడు పోవడం కానీ అయి ఉండాలి. జ్యుడిషియల్ విచారణ అంటే సిట్టింగ్ జడ్జి వస్తారా, లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ వేస్తే ఎందుకు నేలకు గీసుకోవడానికా? ఆ కాగితాలు ఉచ్చుకుని నేలకు గీసుకుంటారా? సిబిఐ దర్యాప్తు చేయించడానికి ఏంటి భయం? ప్రధానికి సిబిఐ దర్యాప్తు లేదవరకు అడిగేవాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎంత మేజర్ కుంభకోణం మీదన ఎందుకు చేయరు? గతంలో రేవంత్ రెడ్డిని ముందు అరెస్ట్ చేసిన, ఆ తర్వాత ఆయన్ని రక్షించారు కాబట్టి, ఇప్పటిదాకా కేసు తేలకుండా చేశారు కాబట్టి, అందువలన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్టా కేసీఆర్కి, ఆయన కాపాడుకు రావడమా? లేదు అంటే కనుక సిబిఐ దర్యాప్తు ఒప్పుకోవాలి కదా.